కాంగ్రెస్ బహిష్కృత నేత ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న సంచలన వ్యాఖ్యలు చేశారు. బీసీలకు ఎందుకు రాజ్యాధికారం రాదో చూస్తానని అన్నారు. తనకు షోకాజ్ నోటీసులు పంపించేలా ప్రయత్నం చేసిన సీఎం రేవంత్ కి కృతజ్ఞతలు చెబుతూ సెటైర్లు వేశారు. తనను పార్టీ నుంచి బహిష్కరించినంత మాత్రాన రాష్ట్రంలో బీసీల ఉద్యమం ఆగుతుంది అనే భ్రమను ప్రభుత్వ పెద్దలు తొలగించుకోవాలని హెచ్చరించారు. తాము వెనకటి బీసీలం కాదని ఆధునీకరించిన ఆలోచన మెరుగుపరిచి వచ్చిన మలిదిశ బీసీ ఉద్యమకారులమని అన్నారు. చేసిరో ఆ ఊర్లో ఉన్నటువంటి క్యాస్ట్ వైజ్ వివరాలు ఆ గ్రామ పంచాయతీ దగ్గర అంటూ పెట్టాలా, నోటీస్ బోర్డులో పెట్టాలా, ఏ వార్డులో చేసిరో ఆడ పెట్టుర్రి. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ముంగట కులగణన పూర్తి వివరాలు క్యాస్ట్లతో సహా గ్రామాలు వార్డుల వారీగా సభ ముందు పెడితే మా సర్వే పెద్దగా ఎక్కర ఉండదు. అది పెట్టిన తర్వాత అసలు వ్యవహారం స్టార్ట్ అవుతుంది. రాహుల్ గాంధీ గారికి తెలుసా, రాహుల్ గాంధీ గారికి తెలవందే రీసర్వే జరగలేదని నేను అనుకుంటా ఉన్నాను. ఇక్కడ రీసర్వే జరగడానికి మేము ఇచ్చినటువంటి నివేదిక, నేను పోయి చర్చించినటువంటి అంశాలు ప్రధానంగా కొంత కారణమైనవి. ఒక సాహిత్యకమైనటువంటి డాటాతో పోయి ఇది జరిగిన విషయం అని చెప్పిన తర్వాత రీసర్వేకు ఏదో ఆదేశించిన ఆ తర్వాత కొద్ది మంది ఇంటలెక్చువల్ తోని రాహుల్ గాంధీ గారే స్వయంగా ఇక్కడ కమిటీ వేసుకున్నాడు. ఇక్కడ జరిగిన వ్యవహారం ఉన్న వాళ్ళు క్రమశిక్షణతో ఎవరైనా సరే, వారు ఏ కమిషన్ చైర్మన్ ఉండొచ్చు, అగ్ర నాయకులు ఉండొచ్చు, మాజీ మంత్రులైనా ఉన్నా సరే, సామాన్య కార్యకర్తలైనా సరే, క్రమశిక్షణ రూల్స్ అనేటివి అందరికీ సమానంగా వర్తించాలి. ఎంతటి ఎవరన్నా సరే, అది తీన్మార్ మల్లన్నే కావచ్చు, చిన్నారెడ్డే కావచ్చు, ఇంకెవరన్నా కావచ్చు, మా విహెచ్ కావచ్చు, ఇంకెవరైనా సరే, నేనన్నా కావచ్చు, ఇంకెవరన్నా కావచ్చు. సో పార్టీ ప్లాట్ఫామ్గా మాట్లాడకుండా వేరే దగ్గర మాట్లాడినప్పుడు ఏం చర్యలు ఉండాలనేది క్రమశిక్షణ సంఘం అనేది ఉంటుంది. దాంట్లో పార్టీ అధినాయకత్వం నిర్మాణం ఉన్నది, రాష్ట్రంలో ఉంటుంది, కేంద్రంలో ఉంటుంది. దాంట్లో